Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ వీడియో మీ అందరికీ తెలిసిపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ హరిని బర్త్డే ప్రిపరేషన్స్ అనమాట అండ్ రిటర్న్ గిఫ్ట్స్. సో హరిని బర్త్డేకి ఇంకా టైం ఉంది, కాకపోతే స్కూల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత దానికి ఇమీడియట్గా ఒక 10 days బ్రేక్ వస్తుంది. మళ్ళీ సెకండ్ క్లాస్ రిజల్ట్స్ తర్వాత థర్డ్ క్లాస్ అనేది 1 month స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్లోనే హరిని బర్త్డే అండ్ ఇంకొక ఫ్రెండ్ బర్త్డే కూడా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ క్లాస్లో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్కి ప్లాన్ చేసుకున్నారనమాట. సో అవి నేను పంపించాలి. సో అవన్నీ కూడా మీరు ఈ బ్లాగ్లో చూడొచ్చు. దాంతోపాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను కొంచెం ముందుగానే తెప్పించాను ఫర్ స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఫర్ ఫ్రెండ్స్ నియర్ హోమ్ అండ్ మళ్ళీ ఈవినింగ్ బర్త్డే పార్టీకి అట్లా అని చెప్పి అన్నీ కలిపి తెప్పించాను. సో అదంతా కూడా ఆ ప్రిపరేషన్స్. అండ్ ఈసారి హరిని బర్త్డే పార్టీ నేను ఒక ప్లే ఏరియాలో హోస్ట్ చేస్తున్నాను. స్కూల్ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి. లాస్ట్ టైం ఒక బేకరీలో హోస్ట్ చేశాను, కాకపోతే పిల్లలకి అంత ఫన్ లేకుండే, ఓన్లీ ఫుడ్ అండ్ కేక్ ఎంజాయ్ చేశారు. సో ఈసారి వాళ్ళ ఎంజాయ్మెంట్ లైక్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేస్తారే కాబట్టి ఒక ప్లే ఏరియాలో అయితే హోస్ట్ చేస్తున్నాను. అదంతా కూడా మీరు బర్త్డే వ్లాగ్లో చూస్తారు. కాకపోతే ఏ ప్లే ఏరియా ఏంటి అవన్నీ కూడా నేను చూడడానికి వెళ్ళినప్పుడు నాకు అర్థం కాలే 3-4. సో దీంట్లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా అని ఎత్తుక్కుంటూ వెళ్తే సో ఒకటైతే ఫైనలైజ్ చేసేసాము. సో అండ్ సో ఈ ప్రిపరేషన్స్ వ్లాగ్ అంతా కూడా ఆల్ అబౌట్ దాట్, రిటర్న్ గిఫ్ట్స్ అండ్ హరిని స్కూల్కి ఎలా రెడీ అయింది, ఏం వేసుకుంది అవన్నీ కూడా ఈ వ్లాగ్లో చూసేయండి. మెయిన్ హరిని బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. దానికి కూడా సర్ప్రైజ్. దానికి ఏం చెప్పా, ఏం లేదు, సింపుల్గా ప్లే ఏరియాకి వెళ్తున్నాము అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ దే, తినేసి వచ్చేస్తాం అన్నట్టు చెప్పాను. సో షీ ఆల్సో గాన్ సర్ప్రైజ్ అని అనుకుంటున్నాను, తెలీదు. అండ్ నేను కూడా హరిని కోసం గిఫ్ట్స్ అయితే తెప్పించాను. మోస్ట్లీ అమెజాన్లో ఆర్డర్ చేశాను, కొన్ని అటు ఇటు వెళ్ళినప్పుడు కొనేసాను. సో ఆల్ 8 gifts ఆర్ రెడీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అని చెప్పి. సో మా ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో మీరు చూసేయండి. హే గాయ్స్, సో ప్రిపరేషన్స్లో భాగంగా రేపు హరిని స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. ఎందుకంటే దానికి ఒక 10 days అలా లీవ్ ఇచ్చారనమాట. సో ఎగ్జామ్స్ తర్వాత 10 days బ్రేక్ ఇచ్చి దాని తర్వాత పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టి వేరే క్లాస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ 10 days బ్రేక్లోనే దాని బర్త్డే వచ్చింది. ఫ్రెండ్స్ తోటి ఇంటి దగ్గర అయితే హోస్ట్ చేసేస్తాం, కానీ ఆ స్కూల్లో సెలబ్రేషన్స్ అనేది పిల్లలకి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కదా. మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ ఆ బర్త్డే ఫ్రాక్, చాక్లెట్స్ తీసుకొని అన్ని క్లాస్కి అలా వెళ్ళడం, ఈవెన్ నాకు కూడా అలా ఉండేది. బట్ నా బర్త్డే ఎప్పుడు దసరానే, బికాజ్ నేను దసరా బార్న్ బేబీ. శివాది వచ్చేసి అచ్చంగా సమ్మర్ హాలిడేస్ May 13th. నాది వచ్చేసి ఎప్పుడు దుర్గా నవరాత్రిస్లో అనమాట. నేను October 7th కాబట్టి ఎప్పుడు ఆ సీజన్లోనే మనకి దసరా హాలిడేస్. సో అట్లా హరినికి కూడా ఉండకూడదని చెప్పేసి రేపు తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా డేట్స్ జస్ట్ 2-3 days అటు ఇటు ఉంటే దే ఆర్ సెలబ్రేటింగ్ టుమారో ఓన్లీ. అది నాకు సడన్గా చెప్పింది. నేను సడన్గా చెప్పినా కూడా నేను ఒక 10 days ముందే దానికి రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి ఈవినింగ్ నేను ఒక ప్లే ఏరియాలో పార్టీ హోస్ట్ చేస్తున్నాను అనమాట. అది మీరు బర్త్డే వీడియోలో చూస్తారు. సో ఇదంతా ప్రిపరేషన్ బ్లాగ్ కాబట్టి సో ఏం తెప్పించాను అన్నది అయితే మీకు చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశాను నేను ఒక పేజ్లో. సో ఆ పేజ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే షేర్ చేస్తాను తర్వాత. సో అక్కడ ఏంటంటే స్కూల్కి తీసుకెళ్లేలాగా హ్యాండీగా ఉండే సమ్ రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఆర్ లైక్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. చాలా అంటే చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఇదేంటంటే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అయినప్పుడు ఇంత మంచి కవర్ పట్టుకుని వస్తుంది ఎవ్రీ టైమ్. ఏంటి ఇదంటే మా రిటర్న్ గిఫ్ట్స్ అంటుంది, మంచి క్యూట్ స్టఫ్ తీసుకొస్తుంటుంది. సో ఐ ఆల్సో థాట్ ద సేమ్ థింగ్. సో కొంచెం రెగ్యులర్గా కాకుండా యూనిక్గా ఇద్దాం, బడ్జెట్లోనే ఇద్దాం అని చెప్పి చాలా పేజెస్. అండ్ నేను ఈవెన్ దో ఐ కెప్ట్ స్టేటస్ ఆల్సో ఐమ్ లుకింగ్ ఫర్ ద గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ బొమ్మది అయిపోతే ఇంకొక బొమ్మది ఉందన్నమాట. వాడిదైతే ఫస్ట్ బర్త్డే, అది కొంచెం గట్టిగా చేయాలి. అవి కూడా ప్రిపరేషన్స్ అవి బ్లాగ్ వస్తాయి కాబట్టి స్టే ట్యూన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను ఇంకా గుడ్డు బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నది చూడలేదు. సో హరికి బర్త్డేకి అయితే ఇవి తెప్పించాను. యూ కెన్ సీ ఒక చిన్న కీ చైన్, షార్ప్నర్, ఇది చిన్న కీ చైన్ అండ్ షార్ప్నర్, ఎరేజర్, ఇది ఒక హైలైటర్ అండ్ దిస్ ఇస్ పెన్సిల్. సో వీ హ్యావ్ థీమ్స్ అనమాట. మరీ గర్లిష్ బాయిష్ కాకుండా మొత్తం ఇట్లా ఎవరికైనా వాడుకునేలాగా ఉండేలాగా కలర్స్ చూస్ చేసుకున్నాను. సో షేప్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి చూడండి. సో ఇవి వాళ్ళకి యాక్చువల్లీ స్కూల్లో పంచేటప్పుడు కూడా క్యూట్గా ఉంటుందని చెప్పేసి ఇవి. సో రేపు దానికి స్కూల్కి పంపించాలి కాబట్టి దాని ఒక బ్యాగ్ ఉంది, దీంట్లో పెట్టి పంపిస్తున్నాను. దాని క్లాస్ రూమ్ స్టాఫ్ ఎంతోమందో తెలుసుకొని అది సెట్ చేయాలి. ఇది కాకుండా ఈవినింగ్ బర్త్డే పార్టీ హోస్ట్ చేస్తున్నాను కదా ప్లే ఏరియాలో. కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఇంటి దగ్గర పిల్లలు కొంతమంది వస్తున్నారు.
దానికోసం అయితే తెప్పించాము. ఇదంతా రేపు మార్నింగ్ ప్యాక్ చేస్తా. ఇప్పటికైతే నేను ఇలా చూపిస్తాను, రేపు మార్నింగ్ చేయించేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రిపరేషన్స్లోనే హరిని స్కూల్కి ఎలా రెడీ అయ్యి వెళ్తుందో చూడండి. ఎందుకంటే దానికి ఇది సడన్గా చెప్పింది, నేనేం ప్లాన్ చేయలేదు ఫ్రాక్స్ అండ్ ఆల్. సో హరిని దగ్గర ఉన్నదే నేను రిపీట్ చేసి రేపు మార్నింగ్ దానికి సర్ప్రైజింగ్గా వేద్దాము. మీరు కూడా చూసేయండి. ఎన్నో బర్త్డే ఫ్రాక్ ఇది? బర్త్డేకి ఫుల్ గౌన్ని ఇప్పుడు మేము ఒక షార్ట్ ఫ్రాక్ లాగా వాడేస్తున్నాం. సో స్కూల్కి ఇలా సింపుల్గా రెడీ చేశారు. షీ వాంటెడ్ టు వేర్ దట్ ఫుట్వేర్ అనమాట, అందుకే ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకుంది. బ్యాగ్, చాక్లెట్స్, రిటర్న్ గిఫ్ట్స్. రాత్రి వేరే బ్యాగ్లో సర్దా రిటర్న్ గిఫ్ట్స్, కానీ దాంట్లో సరిపోలేదని దాంట్లో సర్దా. చాక్లెట్స్, డబ్లీ హర్రీ. గుడ్ మార్నింగ్ మేధాన్స్ నందన్. ఇవాళ ఇంకా ఈమెకి గ్రౌండ్ అసెంబ్లీ అంట. మేధాన్స్ హాయ్, గుడ్ మార్నింగ్. గారాలు పోతున్నారు పోతున్నాయి. లెట్స్ గో పదా. హనీ నైస్, బాగుందా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, నైట్ అయితే హరినికి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసి పంపించేసాను. స్కూల్ కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ, మీరు చూసారు. అండ్ దానికి ఇవాళ నేను వేసిన ఫ్రాక్ తను థర్డ్ బర్త్డే ఫ్రాక్ అనమాట. లైక్ మార్నింగ్ నేను చెప్తున్నప్పుడు, బికాజ్ అది థర్డ్ బర్త్డే టైంలో నేను ఆ పిక్చర్ ఇక్కడ వేస్తా చూడండి, అది మొత్తం మునిగిపోయింది. అప్పటికి దానికి అది లాంగ్ ఫ్రాక్ కొంచెం మునిగిపోయింది, బట్ స్టిల్ క్యూట్గా ఉంటారు ఆ టైంలో పిల్లలు కాబట్టి అప్పుడు వేసాను. అండ్ మధ్యలో నేను గివ్ అవే చేసినప్పుడు చాలా ఫ్రాక్స్ ఇచ్చేసాను కదా, ఆ టైంలో నాకు కొంచెం బెస్ట్గా అనిపించినవి అండ్ కొంచెం క్లోజ్ టు మై హార్ట్ ఉన్నటువంటి కొన్ని ఉంచేసుకున్నాను అనమాట. లైక్ అవసరమైతే వాడదాం, అండ్ నెక్స్ట్ ఎవరు పుడతారో కూడా ఆ టైంకి తెలియదు కాబట్టి ఒకవేళ పుడితే అవసరం పడుతుందేమో, వేరే ఒకవేళ అమ్మాయి పుడితే అన్నట్టు కొన్ని దాచాను అనమాట. సో అలా ఇప్పుడు హరినికి నిన్న వాడాము, కాకపోతే కొంచెం సైడ్స్ కొంచెం లూజ్ చేశాను. చిన్నప్పుడు అంటే 3 years అప్పుడు ఇంత ఉండింది, ఇప్పుడు హైట్ వచ్చింది, అందుకే దానికి అది షార్ట్ ఫ్రాక్ అయిందనమాట. సో అది పంపించాను. అండ్ నిన్న నైట్ నేను గిఫ్ట్స్ ఇందులో ఇద్దామని పెడితే ఇందులో సరిపోలేదు, బికాజ్ 30 pieces ఏమో పంపించాను. క్లాస్లో స్ట్రెంత్ అరౌండ్ 26 or 27 ఏమో చెప్పింది. సో ఎక్స్ట్రా ఒక 1 or 2 వేసి పంపించాను అనమాట. ఆ బ్యాగ్ కాకుండా ఒక బ్యాగ్ లాంటి దాంట్లో పంపించాను, మార్నింగ్ చూసుంటారు కదా మీరు. అండ్ రిమైనింగ్ రిటర్న్ గిఫ్ట్స్ లైక్ రేపు బర్త్డే ఈవినింగ్కి నేను ఏం చేద్దాము అని అంటే, ఈవినింగ్ కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి అవి కూడా నేను సింపుల్గా కొన్ని ఐటమ్స్ తెప్పించాను. సో ఏంటా అన్నది చూపిస్తా. ఇవైతే మనకి బ్యాగ్స్ విత్ ఒక థ్యాంక్ యూ ట్యాగ్. యాక్చువల్లీ మనకి ఇక్కడే అయి ఉంటే వాళ్ళే మొత్తం ప్యాక్ చేసి అలా కూడా పంపించి ఉండేవాళ్ళు. సో అక్కడ వాళ్ళ దగ్గర డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి, కానీ హరిని ఇట్స్ గర్ల్ బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి నేను సంథింగ్ గర్లీ కావాలి అని అడిగితే దే హ్యావ్ సెండ్ దిస్ యూనికార్న్ పేపర్ బ్యాగ్స్ అనమాట. థ్యాంక్ యూ ట్యాగ్ ఇలా మీరు చూడొచ్చు. ఇప్పుడే నేను కింద పెడితే సో పిల్లలకి యూస్ఫుల్ అయ్యేవే తెప్పించాను. వన్ ఈజ్ లైక్ స్టోరీ బుక్, వన్ ఈజ్ లైక్ మినీ డైరీ విత్ పెన్, అండ్ అవి కూడా డిఫరెంట్గా వచ్చాయి చూడండి. మినీ డైరీస్ విత్ పెన్,
పేపా పిగ్ అండ్ ఆల్. ఈ పేపర్ బ్యాగ్ నాకు మార్నింగ్ నేను స్కూల్కి కొన్ని గిఫ్ట్స్ పంపించాను కదా, సో దానికోసం ఇచ్చినట్టున్నారు. లేదంటే ఈ స్టఫ్ అంతా మనం ఆ పేపర్ బ్యాగ్లో, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ ఎనీ స్నాక్ ఆర్ సమ్ చాక్లెట్స్ ఆర్ సంథింగ్ వీ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ దిస్ అండ్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ బ్యాగ్ అనమాట. సో అలా వాళ్ళు మన కోసం ఇలా పంపించారు. అండ్ విత్ వన్ థ్యాంక్ యూ స్టిక్కర్ ఆల్సో, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అని ఒక స్టిక్కర్. సో ఇది పిల్లలకి నచ్చేలాగా, పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా సమ్ పజిల్. ఈ సైజ్ నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే ఇదైతే కొంచెం హ్యాండీ ఉంటుంది, బ్యాగ్లో కూడా పెట్టుకొని పిల్లలు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడైనా క్యారీ చేయొచ్చు, ఈజీగా ఆడుకోగలుగుతారని. యాక్చువల్లీ చిన్నది కూడా ఉంటుంది, అది మరీ చిన్నగా అయిపోతుందని ఇది ఆర్డర్ చేశాను. సో ఆ బ్యాగ్లో ఏమేమి వస్తాయి అన్నది నేను మీకు చెప్తాను. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే లైక్ మస్కిటో బ్యాండ్స్ అన్నమాట. ఇది మొత్తం లెమన్ గ్రాస్ తోటి మనకి ఇన్ఫ్యూజ్ అయి ఉంటుంది. సో ఇలా పిల్లలకి ఇది సిలికాన్దే ఉంటుంది కాబట్టి మనం పిల్లలకి ఇలా ఈజీగా ఇట్లా వ్రాప్ చేసేస్తే ఇది డైనోసార్ది. అయితే ఇది లెమన్ గ్రాస్ది అనమాట. మనం పిల్లలకి స్టిక్కర్స్ వేస్తాం, దోమల స్ప్రే కొడతాం కదా, లైక్ అలాంటిది కాకుండా ఇలాంటి బ్యాండ్ వేస్తే ఏంటంటే స్టైలిష్గా ఉంటుంది అండ్ దోమలు కూడా రాకుండా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను బ్యాగ్లో ఏమేమి పెడతాను అన్నది మీకు చూపిస్తాను. స్టోరీ బుక్స్ కూడా మనకి డిఫరెంట్ స్టోరీ బుక్స్ ఇచ్చారు. సో అయితే ఇప్పుడు మీకోసం నేను ఒక బ్యాగ్ ప్యాక్ చేసి అయితే చూపిస్తాను. రిమైనింగ్వి కొంచెం ఎవరికైనా హెల్ప్ తీసుకొని పెట్టేస్తాను. సో వన్ ఈజ్ లైక్ స్టోరీ బుక్ ఫర్ రీడింగ్ స్టోరీస్ ఆర్ ట్రావెలింగ్ అలాంటి టైంలో, అండ్ మస్కిటో బ్యాండ్, పేపా పిగ్ డైరీ, అండ్ ఈ XOS గేమ్, అండ్ ఆల్సో 2 చాక్లెట్స్. యాక్చువల్లీ కప్ కేక్స్ తెప్పిద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు మెస్అప్ అయిపోతుంది, ఆల్రెడీ ప్లే ఏరియాలో హోస్ట్ చేస్తున్నాను, అక్కడ కేక్ సర్వ్ చేయించి తినిపించేద్దాము అని చెప్పేసి ఇంకా ఇలా మనం ఇచ్చేయచ్చు. సో ఇవన్నీ మనం అలా కూడా కాకుండా ఇందులో కూడా పెట్టి ప్లేస్ చేసి అట్లా చేయొచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడైతే నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఇట్లా అన్నీ పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసేసి ఇలా స్టిక్కర్ కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడ థ్యాంక్ యూ కార్డ్ ఉంది కాబట్టి నేను స్టిక్కర్ ఏం వేయట్లేదు. సో ఇలా ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలన్నమాట. చూడండి పిల్లల బర్త్డే అయితే మనకి ఎంత పని ఉంటుంది. దీని బర్త్డేకి అరౌండ్ ఒక 20-25 మెంబర్స్ లోపే ఉన్నారు ఫ్రెండ్స్, లైక్ స్కూల్లో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కలిపి. ఇప్పుడు నెక్స్ట్ నేను గుడ్డు బర్త్డేకి ఏం చేయాలి? ఫస్ట్ బర్త్డే అంటే చాలామంది వస్తారు, లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ చాలామంది వస్తారు కాబట్టి ఏం చేయాలో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో ముందుగా టెలికాస్ట్ అయిపోతుంది కాబట్టి ఏదైనా బెస్ట్ పేజ్ ఉంది ఫస్ట్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్కి, ఇంకా అసలు బెస్ట్గా ఇవ్వచ్చు, యూనిక్గా ఇవ్వచ్చు అని మీరు ఏదైనా ఫీల్ అవుతే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా DM చేయండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. బట్ ఐ వాంట్ సంథింగ్ యూనిక్, నాట్ లైక్ రెగ్యులర్ కాకుండా యూనిక్ అండ్ యూస్ఫుల్గా ఉండేలాగా ఏదైనా ఉంటే డూ షేర్. సో ఇవన్నీ నేనైతే ఫాస్ట్గా ప్యాక్ చేసేస్తాను. అండ్ ఇంకా ఈ ప్రిపరేషన్స్లో భాగంగా ఏమేమి చేస్తామో కూడా మొత్తం ఈ వీడియోలో వస్తుంది కాబట్టి ఎండ్ వరకు చూసేయండి. నెక్స్ట్ హరిణి బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగాయి అన్నది కూడా వీడియో వస్తుంది కాబట్టి స్టే ట్యూన్. లాట్స్ ఆఫ్ లవ్. అన్నీ ప్యాకింగ్ చేసేసాక ఇలా సెట్ చేసామన్నమాట. ఇంకా కొన్ని సెట్ చేయాలి, నాకు తెలిసి ఇవి మేబీ తక్కువ పడితే కొన్ని ఏమైనా అడ్జస్ట్ చేయాలి, లైక్ లాస్ట్ ఇయర్ గిఫ్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటితో మేనేజ్ చేయాలి. ఇంకా ఇందులో చాక్లెట్స్ అవి యాడ్ ఆన్ చేయాలన్నమాట. సో ప్రిపరేషన్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా కొంచెం ముందు వెనక ఏ టైమ్స్లో జరిగాయో కూడా తెలియదు, కాకపోతే నాకు కుదిరినప్పుడు గుడ్డు నాకు టైం ఇచ్చినప్పుడు అప్పుడు సెట్ చేసుకుంటాను కాబట్టి ఇలా అంతా కూడా సెట్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఎస్ ఇదంతా కూడా నేను ఎప్పుడెప్పుడు రికార్డ్ చేసేసాను కాబట్టి ఇంట్రడక్షన్ అండ్ ఎండింగ్ ఇలా మీతో మాట్లాడడానికి ఇవాళ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఇంకా హరిణి బర్త్డే రేపు, సో రేపటికైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి. సో ఫైనల్గా ఈసారి ఎక్కువ హడావిడి ఏం చేయకుండా కొంచెం సింపుల్గానే అనుకుంటాం, ఎందుకంటే మాకు ఇమీడియట్గా మేధాంష్ ఫస్ట్ బర్త్డే ప్రిపరేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా అర్థమైంది, లైక్ మనము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అమ్మ దగ్గర నుంచి అని చెప్పేసి అంటే నేను చెప్పాను. సో దానికి అడిగాను కూడా, నీకు కొన్ని బర్త్డే సెలబ్రేషన్స్ కావాలా లేదంటే మనం అందరం సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా అంటే షీ లైక్ ఇగ్నోర్డ్ ఎవ్రీథింగ్, సెలబ్రేషన్స్ ఏమవుతుంది బర్త్డే ట్రిప్ వెళ్దాం అనేసి అంది. సో బట్ స్టిల్ తనని హర్ట్ చేయకుండా మేమైతే ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో ఈ ప్రిపరేషన్స్ వ్లాగ్ అయితే మీకు నచ్చుంటుంది. స్టే ట్యూన్ ఫర్ హరిణి 8th బర్త్డే సెలబ్రేషన్స్ దిస్ ఇయర్. సో స్టే ట్యూన్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. సో ఇంకా డీటెయిల్గా మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి, నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ లైక్ రిటర్న్ గిఫ్ట్స్ పేజ్ డీటెయిల్స్ ఆన్ ఆల్ మీకు షేర్ చేస్తాను. బాయ్. ఇవాళ మేధాంష్తో మేము ఫస్ట్ మూవీ హర్రర్ మూవీకి వచ్చాం. ఇదంతా క్రెడిట్స్ వాళ్ళ నాన్నకే ఇస్తాం. సో ఫస్ట్ మూవీకి వెళ్తున్నాం కాబట్టి డీటెయిల్స్ ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను.
సో మేధాంష్తో ఫస్ట్ మూవీకి ఫస్ట్ టైం ఒక థియేటర్కి వచ్చామన్నమాట ఇంటి దగ్గర. సో ఇది ప్రిజమ్ థియేటర్ అని ఏదో ఉంది. ఐనాక్స్కి ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఒక 6-7 years తర్వాత నా శశిరేఖ ఐనాక్స్లో మూవీ శశిరేఖ టీంతో మేము